మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే టైటిల్ తీసి పారేసి నటరాజ్ మాస్టర్ నీతు షో అని పెడితే బెటర్ ఏమో. ఎందుకంటే వీళ్ళు లిటరల్లీ వాళ్ళ కోసమే షో నడిపిస్తారు అని ఒక క్లారిటీ వచ్చింది. పోయినసారి ఎలిమినేషన్ అప్పుడే మనకు అంటే నటరాజ్ మాస్టర్ నీతు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సర్ప్రైజ్ నో ఎలిమినేషన్ అని పెట్టినట్టే ఇప్పుడు ఈ వారం కూడా లీస్ట్లో ఉన్నది నటరాజ్ మాస్టర్ అండ్ నీతు అండ్ నూకరాజు ఆసియా. ఇప్పుడు కూడా నో ఎలిమినేషన్ పెట్టిరు. నో ఎలిమినేషన్ వీళ్ళ కోసమే పెట్టిరు అనడంలో అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం లేదు. 110%. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ లిటరల్లీ మేనేజ్మెంట్ని బెదిరిస్తున్నాడు, షో మేకర్స్ని బెదిరిస్తున్నాడు, హోస్ట్ని బెదిరిస్తున్నాడు, జడ్జెస్ని బెదిరిస్తున్నాడు, కంటెస్టెంట్లను బెదిరిస్తున్నాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, సీరియస్ అవుతున్నాడు, బ్రెయిన్లో నరాలు కట్ అయిపోయేలాగా అరుస్తున్నాడు. ఇంత చేసినా ఆయనకి ఎటువంటి వార్నింగ్ లేదు, ఎటువంటి బుజ్జగింపులు లేదు, అంటే బుజ్జగింపులు ఉన్నాయి, ఎటువంటి స్ట్రిక్ట్ పనిష్మెంట్ లేదు, ఎలిమినేషన్ అంటే వెళ్తా అంటున్నా వెళ్ళిపో అనే తట్టుకు లేదు. ఆయన బతిలాడి బామాలి బుజ్జగించి బుదరకిచ్చి కూర్చుని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ లిస్ట్లో ఉన్నారు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టారు, అది డ్యామ్ షూర్ 100%. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నటరాజ్ మాస్టర్ స్పెషల్లీ నీతు గారు ఆమె దగ్గర నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, రియాక్షన్స్ కావచ్చు, ఆ మీదికి పోవడం కానీ టూ మచ్. అసలు జాను అంటే ఎట్లా అంటే ఇంకా కంపరం వస్తుంది ఆమెకి. జాగ పంచాయతీలు ఉన్న పక్కింటోడికి ఊళ్ళల్లో పక్కింటోడికి మనకి జాగ పంచాయతీ ఉంటే ఎంతైతే రూడ్గా అంటే వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఉంటుందో ఆ టైప్లో మీదికి పోతుంది. ఆమె మాట ఇయ్యలేదురా నాయన, నేను మాట ఇయ్యలేదు నీకు అని ఎంత మొత్తుకుంటున్నా కానీ మోసం చేసినావు మాట ఇయ్యలేదంటే నువ్వు అనలేదు, మాట ఇయ్యలేదు అంటే చెప్పలేదంటే నువ్వు మోసం ఎన్ని. అరే ఈ చెప్పండి రా వాళ్ళకి ఎవరన్నా కూర్చుని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి రా అన్న ఫీలింగ్ ఉన్నది. చెప్పినా అర్థం చేసుకునే రకం కాదు. ఎపిసోడ్ ఎండింగ్లో సిద్ధు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకు ఒక పాయింట్ ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారంటే బాను మాట్లాడు, భార్యకు భయపడతాడు, వైఫ్ జానుకు భయపడే బాను అన్నట్టుగా చేతగానోడు ఇట్లాంటి చేతగానోడు అన్న మాటలు మాట్లాడారు. దీని మీదకి వెళ్ళి అట్లా అంటారు, మీరు చేతగానోడు అని ఎట్లా అంటారు, భార్యకు భయపడతాడని ఎట్లా అంటారు, ఇష్టం మీరు చూసిరా అని చెప్పి గట్టిగా జాను సీరియస్ అవుతుంది. ఆ తర్వాత అంత డిస్కషన్ అయిపోయినాక లాస్ట్లో సిద్ధు ఏం చెప్తారు తెలుసా, జాను కూడా అప్పుడు పవన్ అన్నది కదా, అంజలికి భయపడతాడు పవన్ అని చెప్పి అన్నది కదా, ఆ పాయింట్ ఉంది కదా అన్నట్టుగా పాయింట్ ఇస్తారు అన్నట్టు. అంటే నీతో ఉండి ఎస్ అరే ఈ పాయింట్ మర్చిపోయినట్టు నటరాజు ఉంది, అరే ఈ పాయింట్ నాకు గుర్తులేదు, ఈ పాయింట్ పెడితే భలే ఉండు అన్నట్టుగా అంటారు. అక్కడ జరిగింది ఏంది, అక్కడ జడ్జెస్ చెప్పారు ఏమని, జాను నువ్వు బానుతోటి ఇట్లా అన్నావు కదా రూమ్లో అని. వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు పవన్ గురించి అంజలి దగ్గర పవన్ భయపడతాడని చెప్పి జాను బానుతోటి అన్నది. అట్లా నువ్వు నా దగ్గర ఏమైనా భయపడుతున్నావా అని చెప్పి ఒక పాయింట్ అన్నది. అది వాళ్ళిద్దరు పర్సనల్ డిస్కషన్. అది తీసుకొచ్చి పెట్టింది రాధాగారు తప్పు. ఎందుకంటే మీరు 100 మంది గురించి 100 రకాలుగా మాట్లాడతారు. ఇదే రోజు జానుని సీరియల్లో విలన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, విలన్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తారు, కించపరుస్తారు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు, అవతలని నేల మీద పెట్టి మాట్లాడతారు. అవునా కదా? ఇది మీరు పర్సనల్గా మాట్లాడుకునే మాట. మీరు వాళ్ళతో అంటే అది ఇష్యూ. ఇప్పుడు జాను బాను వాళ్ళు అంజలి వాళ్ళ దగ్గర అనలే, వాళ్ళు పర్సనల్గా అనుకున్నారు. అది మిస్టేక్ కింద కన్సిడర్ చేసి అది అట్లా అనుకున్నది తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల అది ఇష్యూ అయింది. లేదంటే పెట్టకపోతే ఇష్యూ కాకపోయేది. అండ్ ఇంకోటి ఇట్స్ ఎవిడెంట్, పవన్ అంజలి గారి దగ్గర భయపడతాడు, ఎక్కువ మాట్లాడితే ఆమె ఆపుతుంది కూడా. ఆయన ఒక్క మాట్లాడతలేవు అంటే ఒక్క మాట ఇట్లా ఎత్తుకోగానే ఆపేస్తూ ఉంటుంది. అది అక్కడ సినారియో. అందరికీ తెలుసు పవన్ అన్న భయపడతాడు, పవన్ అన్న ఎక్కువ మాట్లాడడం ఆమె దగ్గర సైలెంట్గా ఉంటాడని అందరికీ తెలుసు, అందరూ అనే మాట అది తీసుకొచ్చి సిద్ధు ఇక్కడ నటరాజ్ మాస్టర్కి చెప్పడం అనేది లిటరల్లీ వీళ్ళకి సపోర్టింగ్ చేసే క్రమంలో జాను బానుని ఇప్పుడు సిద్ధు సోనియా వాళ్ళు కూడా జాను బానుని పెద్దగా లైక్ చేయరు. వాళ్ళు అంజలి పవన్ అండ్ నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళని లైక్ చేస్తారు. వీళ్ళంతా ఒక గూటి పక్షులు, ఫ్రెండ్ సర్కిల్ లాగా అయిపోయింది. కళ్యాణ్ వసంతి కూడా వీళ్ళు ఇంట్లోనే ఉండేది. మొత్తం కళ్యాణ్ వసంతి ఇంట్లో మొత్తం నలుగురు కపుల్స్ కూడా కలిసి కట్టుగా ఉంటారు. సో ఒకరికొకరు సపోర్టింగ్ కావాలన్నప్పుడు కూడా గ్రీన్ బ్యాగ్స్ ఇచ్చుకోవడంలో కానీ నాలుగు వచ్చేస్తాయి టక ఉన్న 10 మందిలో వీళ్ళు నలుగురు ఒక సైడ్ పోయేసరికి ఏంటంటే వీళ్ళకు ఏదైనా కావాలంటే బెనిఫిట్స్, ఎంత ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లెక్క వీళ్ళకి గ్రీన్ బ్యాగ్లు వస్తాయి, వీళ్ళకి ఏదైనా సపోర్టింగ్ వస్తుంది. ఒకరు టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళందరూ టార్గెట్ చేసినట్టుగా ముందుకు పోయినట్టుగా అయింది. కొంతవరకు సిద్ధు సోనియా వాళ్ళు దూరం ఉండాలి అనుకుంటారు, మళ్ళీ ఇందులో వచ్చి కలుస్తుంటారు. కళ్యాణ్ వసంతి వాళ్ళు దూరం ఉండాలి అనుకుంటారు, మళ్ళీ ఇందులో వచ్చి కలుస్తారు. అంటే గ్రూప్గా ఉంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా ఒక కనబడని గ్రూప్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేశారు. సీజన్ అంతా అట్నే ఆడిర్లే. కానీ నీతు గారు డైరెక్ట్గా చాలాసార్లు నీ మొగుడికి చేత కాదు, నీ మొగుడు చెప్తలేడు, నీ మొగుడు నీకు భయపడతాడు, బాను నీకు భయపడతాడు, ఇట్లాంటి మాటలు ఇడిచిపెడతాంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి అని అంటే అరవకు అని కూడా మీదికి పోతుంది నీతు. నటరాజ్ మాస్టర్ పోతాడు మీదికి. ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎపిసోడ్ చూస్తే ఇట్లా జాను ఇక్కడ ఉంటే జాను మీదకి ఇట్లా క్రాస్లో తిరిగి ఇట్లా పోయి అరుస్తున్నావేంటి అరవకు అని అంటది. ఏం బెదిరిస్తున్నారా మీరు? షో మేకర్స్ని బెదిరిస్తున్నారు, కంటెస్టెంట్లను బెదిరిస్తున్నారు. అంత రుబాబు, అంత రూడ్నెస్ ఎందుకు అంటే మీరే కనుక పెట్టుబడి పెట్టిరేంది ఇందులో.
కోటి రూపాయలు ఎంతో 2,00,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉన్నది ఇలా, అందుకని చెప్పి మీకోసం నడుస్తుంది, మీరే విన్నర్ అవుతారన్న క్లారిటీగా కూడా మీరు ఉన్నారు అంటే మేబీ మీరు విన్నర్ చేస్తే ఇక కథం, అది మీకోసం మీరు పెట్టుకున్న షో కావచ్చు, మీరే పెట్టుబడి పెట్టిరేమో అని అనుకుంటారు జనాలు. ఎందుకంటే ఇంత దారుణమైన రియాక్షన్స్, మాటలు వదలడం, బేసిక్గా నోరు మూసుకొని కూర్చో ముస్కా పా నోర్మై అని బెదిరిస్తారు. మీరు అంత బెదిరించలేదు, మీకు అధికారం ఎవడు ఇచ్చిండు బెదిరియడానికి? అంటే మీకు బేసిక్గా షో మేకర్స్ ఇచ్చారు అధికారం, మీరు ఇష్టం వచ్చిన మాట్లాడినా మీకు మళ్ళీ ఏమన్నారు? ఇప్పుడు రేపు జడ్జెస్ వచ్చి అన్న కన్నా బుజ్జి అన్నట్టుగా మాట్లాడతారు మీతోటి, వాళ్ళు భయపడతారు. బేసిక్గా ఎందుకు వాళ్ళు భయపడతారు, వాళ్ళు సైలెంట్ అవుతారు. ఏమైనా పెద్ద టీఆర్పీ అవుతున్న షోనా అంటే అది కాదు, మీకు భయపడి వాళ్ళు ఉండడం ఏందో నాకు అర్థం కాదు. లిటరల్లీ జాను మీదకి ఆ రేంజ్లో దగ్గరికి వచ్చి ఇట్లా మీదకి వచ్చి ఇట్లా సైడ్కి తిరుగుతూ ఇట్లా వచ్చి నిల్చొని అని అంటే అప్పుడు బాను మధ్యలోకి వచ్చి అరుస్తాం ఏం చేస్తారు అనుకుంటే మధ్యలోకి వస్తే, నా భార్య మీదకి ఎట్లా వస్తావు నువ్వు అని చెప్పి నటరాజ్ మాస్టర్ వస్తాడు. మీ భార్య ఎక్కడికి వచ్చింది చూసిరా మీరు? మీ మిస్సెస్ ఎక్కడికి వచ్చి నిల్చుంది, మీ మిస్సెస్ ఎట్లా అరుస్తుంది తెలుసా? బేసిక్గా ఆయనకు సంబరం అనిపిస్తుంది, అబ్బా ఎస్ అట్లా పోవాలి మీదకి, గుద్దు అన్నట్టుగా ఫీల్ అవుతాడు ఆయన. మాటలంటే మీరు మధ్యలో ఆపరా, ఆమె ద్రోహి అన్నది, ఆమె లైఫ్ టైం టార్గెట్ అన్నది, ఆమె నోరు మూసుకొని కూర్చో అని చెప్పి సర్కిల్ ఆఫ్ లవ్లోనే అన్నది. ఆమె మూసుకొని కూర్చో అని చెప్పి సర్కిల్ ఆఫ్ లవ్లో అంటే జడ్జెస్ కూడా మూసుకొని కూర్చున్నారు. జడ్జెస్ నోరేయడమైందో, వాళ్ళ తెలివేయడమైందో, వాళ్ళ తెలివి మోకాళ్ళ పాడైంది. లిటరల్ తెలుసా షో దరిద్రంగా రన్ చేస్తారు. మేనేజ్మెంట్ ఎవరో మేబీ నటరాజ్ మాస్టర్ కావచ్చు మేనేజ్మెంట్, అందుకే డైరెక్టర్ ఆఫ్ ద షో అని చెప్పి ఈరోజు అన్నారు. డైరెక్టర్ ఆఫ్ ద షో అయిందే కదా కావచ్చు, మేనేజ్మెంట్ వీళ్ళే కావచ్చు అన్న ఫీలింగ్ కూడా ఉంది. మరి మాటి వాళ్ళు, జియో హాట్స్టార్ వాళ్ళు మరి బుర్రా బెజవాడలో పెట్టి హైదరాబాద్లో షో నడిపిస్తారా అన్న డౌట్ కూడా వస్తుంది నాకు. మెదక్లో బుర్ర బెజవాడలో పెట్టి హైదరాబాద్లో షో నడిపిస్తారు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఒక పర్సన్ మీద ఆధారపడి మీరు షోని రన్ చేసుకుంటున్నారు అంటే అంతకు మించిన దరిద్రం లేదు చెప్తున్నా. ఒక పర్సన్ మీద ఆధారపడి మీరు షో నడిపించుకోవడం ఏంది? మీరు షో వల్ల పర్సన్కి పేరు రావాలి. పర్సన్ని పట్టుకొని ఆయన కాంట్రవర్సీ చేస్తాడు, ఆయన పిచ్చి లొల్లి పెడతాడు, ఆయన అరుస్తాడు, ఆమె కూడా అరుస్తుంది, వీళ్ళందరూ అరుస్తూ ఉంటే మాకు షోకి రేటింగ్ వస్తుంది అని అనుకునడం మీ పెద్ద మూర్ఖత్వం తెలుసా. ఈ షో నడిపిస్తున్న మేకర్స్ మీరు కంటెస్టెంట్ల మీద ఆధారపడకండి. షో కోసం కంటెస్టెంట్ తన్నాడాలి. ఇప్పుడు బిగ్ బాస్కి పోవాలని చెప్పి కంటెస్టెంట్లు పిచ్చోళ్ళ లెక్క తిరుగుతూ ఉంటాడు. రాష్ట్రం అంతా కూడా అంటే యూత్ కావచ్చు, చాలా సీనియర్ యాక్టర్స్ కావచ్చు, ఆల్రెడీ వెలిగి ఆరిపోయిన ఇప్పుడు వెలుగు లేని యాక్టర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా కోరుకుంటారు బిగ్ బాస్కి పోవాలి, పేరు వస్తుంది, బిగ్ బాస్కి పోవాలి. గిట్ల పెడితే ఎట్టుంటుంది? ఒక కంటెస్టెంట్ చుట్టూ షో నడిపించుకోవడం ఏంది దరిద్రం. లిటరల్లీ టూ మచ్ హార్ష్ బిహేవియర్, టూ రూడ్ బిహేవియర్. ఇది ఆల్రెడీ షో అయిపోయినాక వీళ్ళు చూసుకుంటూ కూడా వీళ్ళు కరెక్టే అనుకుంటూ మేమే కరెక్టు, మా గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడితే వాడే రాంగ్ అనుకుంటారు చూడు. ఇక్కడ ఉండాల్సింది కిందికి పోయినట్టే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇవాళ మహేష్ శాండ్రా వాళ్ళు గోల్డెన్ టికెట్ గెలిచిరబ్బా. గోల్డెన్ టికెట్ గెలవడానికి బికాజ్ ఆఫ్ మేనేజ్మెంట్ గెలిపించడానికి ప్రయత్నం చేశారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ టాస్క్ బానుకి కాదు, ఎందుకంటే బానుకి లిగమెంట్ ఏదో టేర్ అయింది, లిగమెంట్ ప్రాబ్లం ఉంది, ఆయనకి నడుస్తాడని కుంటుకుంటూ నడుస్తాడు, పరిగెత్తడాలు ఇట్లాంటివి రావు. ఆయన ఎడ్జ్ మీద నడుచుకుంటూ పోవడం అంటే బేసిక్గా తనతో కాదు. ఇప్పుడు ఈ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో అతనికి ఆ కాలు నొప్పి ఉంది కాబట్టి దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడవడం, అది షేక్ అవుతుంది, మొత్తం కాలు మొత్తం షేక్ అవుతుంది, ఆ ప్లాట్ఫామ్ మొత్తం షేక్ అవుతుంది. ఆ మహేష్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా అద్భుతంగా మహేష్ని తప్పు పట్టను. మహేష్ శాండ్రా వాళ్ళు సూపర్గా ఆడిరు, ఎక్సలెంట్గా ఆడిరు. భానుజాను వాళ్ళకి మహేష్ శాండ్రా వాళ్ళకి కలిపి పెట్టాలన్నప్పుడు ఈ గేమ్ పెడితే భానుజాను గెలవడానికి స్కోప్ తక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్లో పెట్టిరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మహేష్ శాండ్రా మీరు ప్రూవ్ చేసుకున్నారు, ఎక్సలెంట్. నవ్విన నాపసేను వండింది. ఇది అంటే ఎవరైతే కిందికి అనగదొక్కబడిరో వాళ్ళు జమ్మని లేస్తే అదొక హ్యాపీ మూమెంట్ ఉంటుంది, వావ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు గెలిచిరు, ఎక్సలెంట్గా గెలిచిరు, వాళ్ళు టాప్ అంటే గోల్డెన్ కపుల్ అయ్యారు. ఎక్సలెంట్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ టు మహేష్ అండ్ శాండ్రా. అండ్ భానుజాను మీరు 100% ఎఫర్ట్ పెట్టిరు, కానీ ఈ ఆటలో పెట్టలేకపోయారు. అది ఎవిడెంట్, విజిబుల్, అట్లా అర్థమైపోతుంది ముచ్చట. మీరు ఎందుకు ఓడిపోయారు అనే కాన్సెప్ట్ అయితే తెలుసు. పరిగెత్తడానికి రాదు, అట్లాంటివి చేయాలంటే కష్టం కాబట్టి ఇట్లాంటి టాస్క్ పెట్టిర్రేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే అఫ్కోర్స్ మహేష్ శాండ్రా లాంటి వాళ్ళు గెలిచినప్పుడే, నేను నిన్ననే చెప్పిన, అట్లాంటి అణగారిన వర్గాలు పైకి లేచినప్పుడే జనాలకి ఒక గూస్ బంప్స్ మూమెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారని ఒక క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అది మ్యాటర్. సరే, మాట్లాడుకోవడానికి ఏముందబ్బా, మళ్ళీ అవే అరుపులు, గోల, లొల్లి, పంచాయతీ. సో వీలైనంత ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓపెనింగ్ 55th ఎపిసోడ్ వచ్చిర్రు, శ్రీముఖి వచ్చింది. అబ్బా బీజిఎం, అరే తాప్కో బీజిఎం వేయచ్చు కదా, గదే బీజిఎం తరికిట తత్తకి, దానికంటే ముందు టేడెన్ అని చెప్పి ఆ మ్యూజిక్ కూడా వేస్తారు, లేదంటే తరికిట తత్తయి. ఈ లేవా బీజిఎంలు దునియాలా.
మా టీవీ దగ్గర బీజిఎం లేవా, జియో హాట్స్టార్ దగ్గర బీజిఎం లేవా, గది ఒక్కటే సోది బీజిఎం. అబ్బా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అబ్బా వచ్చింది ఎక్కంటారా ఈ బీజిఎం, ఇరిటేటింగ్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఫౌల్స్ మాట్లాడుకుందాం ఆ గేమ్లో ఎవరెవరు ఏమేమి ఫౌల్ చేస్తారు అంటే సరే ఫౌల్స్ మాట్లాడుకుందాం, పాయింట్స్ మాట్లాడుకుందాం, ఫౌల్స్ మాట్లాడుకుందాం. ఫౌల్సే మాట్లాడుకుందాం అంటే ఫౌల్స్ లేవు. కళ్యాణ్ గడ్డంతో తీసి బయట వారేసింది కదా, ఫౌల్ కింద కన్సిడర్ చేయాలని చేయొచ్చు కదా, మీరు చెయ్యొద్దు అనుకున్నారు అంతే, లేవు అనకుర్రి. మహేష్ అండ్ సాండ్రా ఒకటి ఇసిరేసారు, మరి అది కూడా ఫౌల్ కింద కన్సిడర్ చేయొచ్చు కదా, అట్లా ఇసిరేయద్దు అని. ఒకసారి దానిలోకి సర్కిల్లోకి వెళ్ళి తీసిన ఆ కలర్ యూని అది తీసి అటు దూరంగా ఇసిరేసారు, అటు దూరంగా ఇసిరేయద్దు కదా. అట్లా ఫౌల్స్ అంటే ఫౌల్స్ పెట్టచ్చు, సరే అసలు ఫౌల్సే అవసరం లేదు, ఆ సోది పంచాయతీ ఫౌల్స్ అనేది. కానీ సరే ఫౌల్స్ ఏం లేవు, ఓన్లీ పాయింట్సే అని చెప్పింది. అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడారు అందరికీ కూడా, ఫౌల్స్ ఏం లేవు అని చెప్పింది. సో ఇంకా పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిద్ధు సోనియా మీకు ఇద్దరు ఛాలెంజ్ చేశారు కాబట్టి, ఇద్దరు మీకు టార్గెట్ చేశారు కాబట్టి, నూకరాజు ఆసియా అండ్ జాను మీకంటే ముందు వచ్చారు. సో మీ పాయింట్స్లో సగం పాయింట్స్ వాళ్ళకి పోతాయి. జానుబాను దగ్గర ఆల్రెడీ 260, వీళ్ళ దగ్గర ఉన్నాయి 260, ఎవరు సిద్ధు అండ్ సోనియా దగ్గర. సో సిద్ధు సోనియా దగ్గర ఉన్న 260 నుంచి సగం అంటే 130 స్కోర్ వచ్చేసి జానుబానుకు పోతుంది. 130 ప్లస్ ఆల్రెడీ జానుబాన్ దగ్గర ఉన్న 210 మొత్తం కలిపి 340. అండ్ సిద్ధు సోనియా దగ్గర 130 ఉంటాయి కదా, అయితే నూకరాజు ఆసియా వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ నుంచి సగం అంటే 65 పాయింట్స్ వీళ్ళకి వస్తాయి. సో టోటల్ సిద్ధు అండ్ సోనియా స్కోరు 195, నూకరాజు ఆసియా స్కోరు 65, అందరికంటే తక్కువ. మహేష్ అండ్ సాండ్రా వాళ్ళు 270 ఉన్నాయి. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సగం తీస్తే, ఎందుకంటే వాళ్ళు ఛాలెంజ్ చేసి ఓడిపోయారు కాబట్టి సగం చేస్తే 85 పాయింట్స్ వస్తాయి. సో 270 ప్లస్ 85 355. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళ దగ్గర మిగిలిపోయినాయి 85. రైట్. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ వసంతి మీరు ఏమైనా చెప్పుకుంటారా అంటే, మేము అసలు మాకు కరెక్ట్గా జరగలేదు అనిపిస్తుంది, ఎందుకంటే మేము అప్పటికీ ఆల్రెడీ ఒక రౌండ్ ఆడి ఉన్నాం, ఎగ్జాస్టెడ్ అయి ఉన్నాం, మళ్ళీ ఆడాలి. ఒక్కడనే గడ్డి మొత్తం తీసి ఎతకడం అంటే చాలా కష్టం. అందరూ ఎగబడుతున్నప్పుడు అంటే గడ్డి అటు ఇటుపోతూ ఉంటారు కాబట్టి కనబడుతూ ఉంటాయి, ఒక్కడనే గడ్డి తీయాలంటే కూడా చాలా కష్టం. అంటే శ్రీముఖుండి మరి ఆడను అని చెప్పొచ్చు కదా, అదొక ఫేర్ ఛాన్స్ అని ఇచ్చినప్పుడు ఆడకపోతే కరెక్ట్ కాదు కానీ వసంతి అన్నది. అసలు గేమ్ ప్రాసెసే దరిద్రమైన ప్రాసెస్లో పోయింది. ఆ కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళకి ఆ కలర్, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నీతున్నా అనాలి, మీరు ఆ ఆరెంజ్ కలర్ ఎట్లా తీసుకుంటారు, అది ఆరెంజ్ కలర్ కనబడుతుంది అని చెప్పి వాళ్ళని ఆపాలి కదా, వాళ్ళని కూడా గేమ్ ఆపాలి కదా, వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ పెట్టచ్చు కావాలంటే. వాళ్ళ వల్ల వీళ్ళ గేమ్ పోయినప్పుడు కనీసం వాళ్ళని అసలు నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళని అడగడానికి లేదు, అనడానికి లేదు అన్నట్టు ఉంది ఈ షోలో. మళ్ళీ ఆడిందే ఆట, పాడిందే పాట. ఆరెంజ్ కలర్ పట్టుకొని పోయి పెట్టారు, ఎట్లా ఆరెంజ్ కలర్ పెడతారు మీరు మెరూన్ అని చెప్పి వాళ్ళని అడగద్దా? సరే శ్రీముఖుని ఆడని చెప్పేది ఉండేది అన్నట్టుగా అంటది. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మీకు నచ్చిందే చేసారు కదా అంటది. ఎండ్ ఆఫ్ ద డే నచ్చింది కాదు, మీరు ఇచ్చింది చేసారు, చచ్చినట్టు చేసారు. నాకు ఈరోజు కళ్యాణ్ మీద రెస్పెక్ట్ పెరిగిందబ్బా. ఏమని అనుకోండి, నాకు ఒక విషయం తెలిసింది, ఈరోజు డిస్కషన్ కూడా వచ్చింది. యాక్చువల్లీ తెలిసింది కానీ అది నిజమా కాదా అని చెప్పి నేను దాని గురించి టాపిక్ ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు, కానీ ఈరోజు డిస్కషన్స్లో వచ్చింది. కళ్యాణ్ సఫరింగ్ ఫ్రమ్ హెర్నియా, ఆ పాప అవుతుంది. మా నాన్న హెర్నియాతో సఫర్ అయ్యాడు, ఆ బాధ, ఆ అన్కంఫర్ట్నెస్, ఆ పెయిన్ తెలుసు నాకు అని చెప్పేటోడు కాబట్టి నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కళ్యాణ్ ఆ పెయిన్, ఆ అన్కంఫర్ట్ పెట్టుకొని ఇంత సాధిస్తా, ఇంత 200% గేమ్స్లో ఇస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ బ్రో. నువ్వు ఈ మాటలే కొంచెం ఏదో అవతలని కర్రా పెరగద్దు పాము చావద్దు అన్నట్టుగా కింద మీద చేయడానికి అక్కడ ఏదో మ్యానిపులేషన్ చేసి మషూష్ మారేడుగా చేస్తూ ఉంటావు చూడు, అదొక్కటే మైనస్. దానివల్లనే ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం ఆడాల్సి వచ్చి అబద్ధం మీద ఎక్కి అది కూడా పాప అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అది తప్ప మిగతా విషయంలో 100 కాదు 200% ఇస్తున్నావు. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్స్ విత్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో, గ్రేట్. రైట్, కంటిన్యూ చేద్దాం. కళ్యాణ్ అడిగితే ఇట్లా చెప్పింది, ఇంకా శ్రీముఖి ఎట్లా అన్నాక ఇంకేం చేస్తే తప్పకున్నాడు. కళ్యాణ్ వసంతి 180 స్కోర్, 180 స్కోర్ ఉంది మీ దగ్గర. అభిమానికి ఆమె వాళ్ళ దగ్గర మీరు ఓడిపోయారు కాబట్టి మీ దానికి 90 స్కోర్ వచ్చేసి వాళ్ళకి పోతుంది. సో 200 ప్లస్ 90 290 వాళ్ళ దగ్గర స్కోర్ అయింది. కళ్యాణ్ వసంతి వాళ్ళ దగ్గర 90 మిగిలిందని చెప్పింది. సో ఫైనల్ స్టేజ్లో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై. ఇప్పటి వరకు టాప్లో ఉన్నది ఇద్దరే, మహేష్ అండ్ సాండ్రా. జానుబాను వీళ్ళ దగ్గర హైయెస్ట్ ఉంది, మిగతా వాళ్ళకు ఉన్నాయి అనుకుంటే స్కోర్ అంతా చెప్తా ఉంటే ఎట్టెట్ట స్కోర్ తగ్గుతూ ఉందో అట్ట సపోర్ట్ తగ్గుతూ వచ్చింది. మీరు గమనిస్తే సపోర్ట్ కొడతానంటూ మహేష్ అండ్ సాండ్రా టాప్ స్కోర్ 355 అనగా టప. జానుబాను అనగా టప 340 అనగానే, ఆ తర్వాత 290, ఆ తర్వాత 195, ఆ తర్వాత 85, ఆ తర్వాత 65 అని చెప్పేటప్పుడు ఉప్పులా నిప్పులు ఉప్పు వేసినట్టు కూడా సపోర్ట్ రాలే. సో ఫైనల్ స్టేజ్లో కలుసుకుందాం. అంతవరకు చచ్చా బై బై అని చెప్పి వెళ్ళిపోయింది. భాను అండ్ వసంతి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. భాను అంటున్నాను ఫైనల్ స్టేజ్లో కొంచెం సపోర్ట్ ఏమైనా అవసరం అయితే కనుక కొంచెం, అంటే ఒకవేళ హెల్ప్ ఏమైనా అవసరం అయితే చేయండి అంటే, ఎలా ఆడతారో అలా గట్టిగా ఆడండి, మీరు గెలిస్తే మీరు విన్ అయితే హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద అని కూడా, అంటే మేమే హ్యాపీ కపుల్ అన్నట్టు చెప్పింది అన్నట్టు. నెక్స్ట్
నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వచ్చి దయచేసి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా, నేను నీతో ఉండలేకపోతున్నా అంటాడు నటరాజ్ మాస్టర్. నీతు గారితో ఉండలేకపోతున్నాడు. దేనికంటే అన్నిటికీ కాంప్రమైజ్ చేస్తున్నావు, ఒక్కోసారి ఒక్కోలాగా ఇంకోసారి ఇంకోలాగా అన్నిట్లో అంటే డబుల్ మైండెడ్ లెక్క కనిపిస్తున్నావు నాకు అని చెప్పి నటరాజ్ మాస్టర్ నీతుని అంటాడు. నీతో ఉండి నువ్వు గివప్ ఇచ్చేస్తున్నావు, అవ్వట్లేదు నాకు అవ్వట్లేదు నువ్వు గివప్ ఇచ్చేస్తున్నావు అని చెప్పి ఆమె అంటది. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఇది. నటరాజ్ మాస్టర్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు నన్ను, అక్కడనే మాట్లాడేస్తే అయిపోయేది, అక్కడనే పాయింట్ పెడితే అయిపోయింది అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ చెప్తే నువ్వు పాయింట్ పెట్టలేదు, నువ్వు ఇట్లా అంటావు అని ఆమెనే ఎక్కిరిస్తాను లిటరల్. వేరేటోళ్ళు ఎక్కిరిస్తే పొట్టు తిడతారు. ఆఫ్ కోర్స్ బయట వాళ్ళు మనం అనుకుంటాం, బయట వాళ్ళు అంటే ఊరుకుంటామా కదా. ఇక జాను డామ్లో ఉంది, తన బాధ అంటే ఫన్నీగా చెప్తాంది. అసలు కళ్ళు మూసుకుంటే చాలు ఈ ఛాలెంజెసే గుర్తొస్తున్నాయి, బాండ్ క్రెడిట్సే గుర్తొస్తున్నాయి, ఎవరు ముందో గుర్తొస్తున్నారు, ఎవరు వెనుకో గుర్తొస్తున్నారు, అన్ని మ్యాన్షన్లో ఉన్న కపుల్స్ మొహాల కాళ్ళ ముందుకు వస్తున్నాయి, ఫ్యామిలీ కూడా గుర్తు రావట్లేదు, ఆలోచనే వస్తలేదు, పార్ట్నర్ గురించి కూడా ఆలోచన వీకింది, అసలు ప్రేమించాలన్న ఆలోచన రావట్లేదు, ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచన రావట్లేదు. పార్ట్నర్ దగ్గరికి పోయి అడిగే క్వశ్చన్ ఇది తెలుసా, ఒకటే క్వశ్చన్, నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడదాం, ఎట్లా కొడదాం, తిందామా తినిపియాలన్నా, ఇట్లాంటివి కూడా లేవు. మొత్తం కూడా వీటి గురించి ఆలోచనలు వస్తున్నాయని చెప్పి ఫన్ చేస్తూ ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఛాలెంజ్ ఎట్లా కొట్టాలి ఇదే డౌట్, అంతకు మించి ఇంకేం లేదు అన్నట్టుగా ఉంది అని చెప్తుంటే సిద్ధు ఉండి కెమెరా దగ్గరికి పోయి ఒక్క వీక్ అయినా ప్రశాంతంగా ఉండి వెళ్తాం, ఒక్క వీక్ అయినా కపుల్స్గా వచ్చాం కదా అవి గుర్తు పెట్టుకొని ఎక్కువసేపు ఎవరు హగ్ చేసుకుంటారు, ఎక్కువసేపు ఎవరు ముద్దులు పెట్టుకుంటారు, ఇలాంటివి ఏమైనా క్యూట్ యాక్టివిటీస్ పెట్టి పంపొచ్చుగా మమ్మల్ని ప్లీజ్, అలాంటివి పెట్టండి. అంటే శ్రీమికి వచ్చింది, తరికిట తత్తయ్య వచ్చింది, వచ్చి లాస్ట్ ఛాలెంజ్ ఆడబోయేది ఇద్దరే అంటది. లాస్ట్ ఛాలెంజ్ అని ఇప్పుడు కాదు చెప్పాల్సింది, ఫస్టే చెప్పాలి. ఎట్లా తెలుసా, 3 లెవెల్స్ ఉంటాయి. ఆ 3 లెవెల్స్ అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళలో టాప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి లాస్ట్ గేమ్ ఉండబోతుంది అని చెబితే ఆడే విధానంలో మార్పు ఉంటుంది, ఫైర్ ఉంటుంది, గట్టిగా ఆడతారు. ఏం లేదు, నాకు నచ్చినట్టు ఇష్టం ఉన్న లెవెల్స్ ఉంటాయంటావు, ఏదంటే అదంటావు, వీక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటావు, స్టేజ్ 3 అయిపోయింది, లాస్ట్ ఫైనల్ బ్యాటిల్ అంటే. అరే వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోతే వాళ్ళు ఏం ఆడతారు? మేకర్స్ కన్నా క్లారిటీ ఉన్నారు, మేకర్స్కి క్లారిటీ లేదు, హోస్ట్కి క్లారిటీ లేదు, డైరెక్టర్కి క్లారిటీ లేదు, కంటెస్టెంట్కి క్లారిటీ లేదు. డైరెక్టర్ వచ్చి లాస్ట్ ఛాలెంజ్ అన్నావు, అవునా ఓ అంటారు ఒక్కొక్కరు అభిమానికి వాళ్ళు అంటే, ఎందుకంటే వాళ్ళకి 290 వచ్చింది, వాళ్ళకి ఆశ ఉంటుంది కదా కొంచెం మాకు కూడా ఆపర్చునిటీ ఉంటుందని. ఏం లేదు, లాస్ట్ ఛాలెంజ్ అని నాకు ఇష్టం వచ్చినప్పుడు స్టార్టింగ్ అంట, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎండింగ్ అంట అన్నట్టు ఉన్నది. సరే ఇద్దరు ఆడుతున్నారు, ఒకరు మహేష్ అండ్ చంద్ర, ఇంకొకరు వచ్చేసి భానుజాను అన్నారు. అది ఒకటి పెట్టిరు సన్నంగా పొడుగు పెట్టి ఇటు నుంచి అటు నడుచుకుంటూ పోవాలి, కప్పులు ఇద్దరు జెండా తీసుకుపోయి జెండా పెట్టాలి. ఇది ఫాస్ట్గా చేయాలంటే ఫాస్ట్గా చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే బాను గజ వణుకుతాడు, కాలు వణుకుతాను, కింద ప్లాట్ఫామ్ వణుకుతుంది. మహేష్ అంటే వాళ్ళు దన్న చేసారు. అయితే మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉండకుండా జాను బాను వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు, మహేష్ అండ్ చాండ్రా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారంటే తెలుసు కదా, జాను బాను వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తారనడానికి రెడీగా ఉన్నారు. మహేష్ అండ్ చాండ్రా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారురా దూసుకొచ్చారురా తీసుకొచ్చారురా సంబర్ ఒక కపుల్ ఎవరు తెలుసా, జాను బాను విపరీతంగా హేట్ చేసే కపుల్ ఎవరు వాళ్ళే. ఆ కపులే వచ్చారు, ఎవరు, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. అండ్ ఇంకొక కపుల్ కూడా వచ్చింది, అభిమానిక అండ్ ఆమిర్. ఎందుకు వచ్చారు, ఎందుకంటే అందరూ అటు వెళ్తారని తెలుసు, కనీసం ఇటు ఎవరు సపోర్ట్ చేయడానికి ఉండరు అని తెలుసు, కాబట్టి కొంత సపోర్టింగ్గా ఉంటుంది, కొంచెం బ్యాలెన్స్ ఇద్దామని వచ్చినా అని చెప్పి వచ్చారు. సరే మీరెందుకు ఆ కపుల్కే సపోర్ట్ చేస్తున్నారు అని అడిగింది శ్రీముఖి. అడిగితే నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళేమో వీళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు కష్టపడి ఆడిరు అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. కానీ మనకు తెలుసు భానుజాను వాళ్ళు ఓడిపోతే ఈ ప్రపంచంలో హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళలో ఫస్ట్ ప్లేస్లో నీతు గారు ఉంటే, సెకండ్ ప్లేస్లో నటరాజ్ మాస్టర్ ఉండేటట్టుగా ఉన్నది ముచ్చట. కాబట్టి ఇక వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తెలుసు. అండ్ వాళ్ళు ఓడిపోయారు కదా, కర్మ వచ్చింది మీకు జరిగింది, మీరు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని మోసం చేశారు. ఎవరు మోసం చేశారు, వంకాయ పులుసు ఏడ మోసం, గేమ్ ఆడితే మోసం అంటారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, మీ గేమ్ మీరు ఆడుకున్నారు. అరే కాదబ్బా, మోయలేక ఆయన పడిపోతే వీళ్ళ మీద పంచాయతీ ఏంది, వీళ్ళేమో గెలిచినట్టు, మళ్ళీ వీళ్ళు కాదుగా గెలిచింది, కళ్యాణ వసంతి వాళ్ళు సిద్ధు సోనియా వాళ్ళు కదా గెలిచింది, ఎందుకు ఏడుపు వాళ్ళ మీదనే, వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఏడిపోయి లాస్ట్ ప్లేస్లో ఉన్న ఏడిపోయి అన్నట్టు ఉన్నది ముచ్చట. టూ మచ్ అబ్బా. సరే సెకండ్ ఎవరు, అభిమానికి ఆమెరు, ఎందుకంటే ఈక్వల్ చేద్దామని చెప్పారు, ఎందుకంటే అందరూ అటు సైడ్ పోతానని తెలుసు, అందుకని చెప్పి ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పి వచ్చినామని చెప్పారు. వెరీ నైస్ అభిమానిక అండ్ ఆమిర్. జాను బాను వాళ్ళు ఓడిపోయిన వెంటనే జాను ఏడుస్తుంటే ఫస్ట్ పోయింది అభిమానికనే. వాళ్ళు సపోర్ట్ చేసింది ఎవరికి, మహేష్ అంటే వాళ్ళ కోసం సపోర్ట్ చేశారు, గట్టిగా ఆడిరు. సపోర్ట్ చేయడం మామూలు కాదు, ఇస్త్రీ కొడతా ఉంటే చేతులు వస్తున్నా కానీ బాగా ఆడిరు. బాల్స్ తోటి కొట్టాలన్నట్టు, ఆపోజిట్ వాళ్ళు అంటే ఎవరినైతే నువ్వు ఆపోజ్ చేస్తున్నావు వాళ్ళని బాల్స్ తోటి కొట్టాలి. సో ఇక్కడ అభిమానిక వాళ్ళు నిల్చోవడమే కాదు 100% గేమ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, అంటే సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, చాలా బాగా ఆడారు, వెరీ నైస్. అండ్ ఇటు సైడు కళ్యాణ్ వసంతి వాళ్ళు ఎందుకు అని అంటే బామ్మర్ది అంటాడు, ఎన్ని రోజులకి అయ్యా బామర్దులు ఒకటే రా,
ఒకటంటే ఒకటానికి కాదులే కానీ గేమ్లో ఇంక నేను లేను అన్న టైంకి వచ్చేసరికి ఏంటంటే మావోడైనా గెలవాలి, నేను గెలవకపోతే మావోడైనా గెలవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారన్నట్టు. ఇద్దరిట్లలో ఎవరు అంటే భానుకే కదా కొంచెం అంతో ఎంతో బెటర్గా క్లోజ్. మహేష్ అండ్ వాళ్ళతో వీళ్ళకి పంచాయతీలు ఉంటూనే ఉంటాయి. మొన్న 30 పాయింట్లు తీసుకున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైన డిస్టర్బెన్స్ ఉంది. మహేష్ అండ్ వాళ్ళకి, కళ్యాణ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది. మహేష్ అండ్ వాళ్ళు ఓడిపోతే హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్స్లో వాళ్ళు ఉంటారు అన్నట్టు. సోనియా సిద్ధు బ్యాలెన్స్ చేద్దామని వచ్చినామని అన్నారు. బ్యాలెన్స్ అనేం కాదులే కానీ మహేష్ అండ్రా వాళ్ళు అంటే వీళ్ళకి అంత పెద్దగా ఎక్కది. సో నూకరాజు ఆసియా భానుతో క్లోజు, అందుకే ఇటు వచ్చారు. బాండ్ క్రెడిట్స్ అదే పాస్ అన్నట్టు, తర్వాత బాండ్ క్రెడిట్స్ అది చెప్పింది కానీ మొత్తానికి అయితే ఇక వీళ్ళ సైడ్ సపోర్ట్కి వచ్చింది. రైట్, ఇక గేమ్ స్టార్ట్ అయింది. చాలా క్విక్గా మహేష్ అండ్ సాండ్రా దన చేసి పడేసారు. చాలా స్టెబిలిటీ తోటి, చాలా ఏంటంటే కాన్సన్ట్రేషన్ తోటి చాలా బాగా చేశారు. భానుజాను వాళ్ళు వణుకుతూనే ఉన్నాయి కాదు, జిగ 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 ఎంఏ డిస్కో డాన్సర్ అన్నట్టుగా చేస్తున్నారు. వీళ్ళది వర్కౌట్ కాలే. వీళ్ళు ఒకటి పెట్టేలోపు వాళ్ళు 2 పెట్టేశారు. ఇంకేడికెళ్ళి అవుతుంది, అయిపోయింది వాళ్ళది అయిపోయింది. వీళ్ళు 9వ పెడుతుంటే వాళ్ళు 10వ పెట్టేశారు. మొత్తానికి అయితే మహేష్ అండ్ సాండ్రా గెలిచారు. గెలవడం వరకు సూపర్ హ్యాపీ అబ్బా. గెలిచిన తర్వాత ఈ అరుపులు ఉన్నాయి చూడు వీళ్ళవి, మహేష్ ఈజ్ బ్యాక్, సాండ్రా ఈజ్ బ్యాక్, మాసా ఈజ్ బ్యాక్, సమా ఈజ్ బ్యాక్, సమప్రయాణం ఈజ్ బ్యాక్ బ్యాక్ బ్యాక్. వీళ్ళదట ఛానల్ అంట కదా యూట్యూబ్లో, సమప్రయాణం అని వీళ్ళ ఛానల్, నాకు తెలియదు. సమప్రయాణం అనే ఛానల్ అంట. అదే సమప్రయాణం అని అంటుంది, అదే మన శ్రీముఖి అన్నది అన్నట్టు. సమప్రయాణం విన్ అయింది అని చెప్పి చెప్తుంటే, ఓహో సమప్రయాణం అంటే ఏంటిదని చెప్పి కొట్టి చూస్తే యూట్యూబ్లో ఛానల్ ఉంది. సో అభిమానిక జాను దగ్గరికి వెళ్ళింది. జాను ఏడుస్తుంటే భాను ఒకసారి రా, జాను ఏడుస్తుంది అని చెప్పి పిలిచింది. సో ఓడిపోయిన ఎంబటే ఫస్ట్ భాను చేసిన పని ఏంటి తెలుసా, పోయి మహేష్ దగ్గర పోయి కంగ్రాచులేషన్స్ అని చెప్పి హక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అటు పోయి జాను అందరిని కలిసి థ్యాంక్స్ చెప్పిండు. ఎవరెవరైతే సపోర్ట్ చేసారో వాళ్ళందరి దగ్గర పోయి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత జాను దగ్గరికి పోయిండు. ఒక పద్ధతి, ఒక పాడు అన్నట్టుగా అనిపించింది. రైట్, ఆ తర్వాత వీఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, వీఆర్ గోయింగ్ టు గెట్ ఓవర్, వీఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకు ఇంత అన్న ఫీలింగ్ వస్తుంది. సరే గోల్డెన్ టికెట్ అని చెప్పారు కదా, గోల్డెన్ టికెట్ లాంటిది అని ఇస్తారేమో అనుకున్నా. కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే లవ్ సింబల్ ఉండి, హార్ట్ సింబల్ ఉండి, దానికి ఒక కీ ఉంది. ఈ గోల్డెన్ కీ, ఈ గోల్డెన్ హార్ట్ కీ మీదే అని చెప్పి ఇచ్చేసింది. కంగ్రాచులేషన్స్. బాండ్ క్రెడిట్స్ 50కి ఈసారి ఇష్టం, మొన్న 100, ఈసారి 50. నా ఇష్టం బై. సరే బాండ్ క్రెడిట్స్ 50 అంట. మహేష్ అండ్ సాండ్రా వాళ్ళకి 50, భానుజాను వాళ్ళకి 45, అభిమానిక ఆమిర్ వాళ్ళకి 40, సిద్ధు సోనియా వాళ్ళకి 35, కళ్యాణ్ వసంతి వాళ్ళకి 30, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి 25, నూకరాజు ఆసియా వాళ్ళకి 20. నూకరాజు ఆసియా, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు లిస్ట్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ ఫైనల్ బ్యాటిల్ దగ్గర పోతారు. ఫైనల్ బ్యాటిల్లో వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే కళ్యాణ్ వసంతి వాళ్ళకి ఆల్రెడీ అంటే 3వ ప్లేస్లో ఉంది వాళ్ళు, కాబట్టి కళ్యాణ్ వసంతి వాళ్ళు ఆల్రెడీ సేవ్డ్. ఎందుకు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నీతో అండ్ నూకరాజు ఆసియా మధ్యలో పెట్టాలి. ఫైనల్ బ్యాటిల్ పెడితే గెలిస్తే నూకరాజు ఆసియా వాళ్ళు గెలిచారు అనుకో, నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. నటరాజ్ మాస్టర్ వాళ్ళు గెలిస్తే నూకరాజు వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. వీళ్ళిద్దరిని టాప్ 5కి పట్టుకుపోదామని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా నో ఎలిమినేషన్ పెడతారు. వీళ్ళకి అవసరం లేదు అనేటోళ్ళు ఎవరైనా ఉంటే పంపిస్తారు. ఇప్పుడు అభిమానిక ఆమిర్ అండ్ సిద్ధు సోనియా వీళ్ళకి అవసరం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కాబట్టి వీళ్ళిద్దరిని ఎలగొట్టడానికి రెడీ. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని పంపించాలి. కాబట్టి అది కూడా ఒకవేళ అక్కడ కూడా నటరాజు మాస్టర్ ఉంటే ఇద్దరిని పంపారు, ఒకరే పంపిస్తారు. జాను ఏడుస్తూ ఉంది. ఇక జాను ఏడుస్తూ ఉంటే అందరూ చోదరుస్తారు. నటరాజు మాస్టర్ సైడ్ నుంచి చికెన్ స్టైల్గా వెళ్ళిపోతాడు. మంచిగా పెడతాను మనసులో, ఏడుతుంది ఏడు 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 నువ్వు ఎడవడే కావాలి అక్కడ నీతు ఎంత బాగా ఎడుతుంది అనుకుంటాడు. టూ మచ్ అబ్బా, సినిమాటిక్ అబ్బా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు. ఉల్టా చేసి కట్టేసినా కానీ, మనిషిని ఉల్టా చేసి కట్టేసినా కానీ ఈసారి మనమే కొడుతున్నాం, ఈసారి మనం కొట్టి చూపిస్తున్నాం, 100% కొట్టేస్తున్నాం అని చెప్పి మాట్లాడతారు. ఎన్ని వారాలు ఇది వినడము, ఏం కొడతారు, ఇంకేం కొడతారు, మీరు విన్నర్స్ పోర్రి, మీరే కంగ్రాచులేషన్స్, మీకే విన్నింగ్ పోర్రి, ఇంకా కొట్టేస్తున్నాం కూడా. సీజన్ స్టార్టింగ్ వీక్ అనుకుంటా బాగా ఆడింది. స్టార్టింగ్ 2 weeks, ఫస్ట్ సెకండ్ వీక్, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ కొట్టేస్తాం, నెక్స్ట్ వీక్ కొట్టేస్తాం అని చెప్పి అందరి మీదకి కయ్యి అరసుడు తప్ప ఇంకేం లేదు. ఆ హరీష్ ఉన్నంతసేపే మీరు బచాయించారు. ఎందుకంటే హరీష్ ఎలివేట్ అయ్యిండు, మీరు ఎలివేషన్లో లేకుండా హరీష్ నెగిటివ్ అయితే కూర్చున్నాడు. కాబట్టి మీరు కనవల్లే. మీరు నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రేమ చల్లుతా అన్నట్టే బిహేవ్ చేశారు. చాలా ఎంత మంచోడయ్యా నటరాజ్ మాస్టర్, అనవసరంగా నెగిటివ్ అనుకున్నారు. నటరాజ్ మాస్టర్ తోపు తురుము అన్నారు. ఆ తర్వాత కథం ఒరిజినల్ బయటకు తీయడంగా తీసిండంటే ఇక పోతలే బయటకి. సరే ప్రేమ గురి వచ్చిండయ్యా, దాపరికాలు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కనబడితే ఉంటే గుర్తిస్తారు. మన మధ్యలో ఉన్నవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. మాటలు దాచిన వ్యక్తి ఎవరు? ఇక్కడ ఒక మనిషికి కపుల్లో ఒక మనిషి ఇంకో మనిషిని మాట్లాడనీయకుండా చేయడం, కానీ మాట్లాడకుండా చేయనీయకుండా ఉంటే మాటలు మూగబోయిన పర్సన్ ఎవరు,
లేదంటే మాట్లాడలేని పర్సన్ ఎవరో చెప్పాలి అని అంటే ఓపెనింగ్ విత్ నటరాజ్ మాస్టర్ నీతు, జాను బాను తెలుసు కదా. అక్కడ నువ్వు ఏదన్నా పెట్టు, ఆపోజిట్లో ఎవర్రా అంటే జాను బాను. బానుకి టేప్ వేసిండు, మూతికి టేప్ వేయాలంట. బాను ఫోటోకి మూతికి టేప్ వేసిండు. ఇంకా నయ్యే మనిషికే టేప్ వేయమని లేదు, టేప్ అయితే ఇంకా గట్టిగా ఉండేది. సో ఫోటోకి టేప్ వేసి చెప్పాలి. జడ్జెస్ చెప్పారు ఇంట్లో ఉండడం వేరు ఇక్కడ ఉండడం వేరు అన్నారు, అయినా కానీ తను మారలేదు. తను 1 వీక్ తర్వాత తన దగ్గర రెస్పాన్స్ వచ్చింది, అప్పటిదాకా లేదంటే ముందు చెప్పలేదు. మొన్న నీతు చెప్పేటప్పుడు కూడా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టేలా ఉన్నావు అని అన్నాడు. మొన్న నీతు చెప్తుంది బాను ఇట్లా కాదు అట్లా అని చెప్తుంటే మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టేటట్టు నువ్వు అక్క అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జానుని పిలిచి అక్కడనే క్లియర్ చేస్తే అయిపోయేది, అక్కడికక్కడనే క్లియర్ అయిపోతుంది. సిచ్యువేషన్లో తను నెగిటివ్ అవ్వకుండా ఉండాలంటే పాజిటివ్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేయాలి, ఆమెను తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడాలి అని చెప్పాడు. ఇక్కడ రీజన్స్ వినండి. నీతు ఆమె మీద అబాండాలు వేసింది, నన్ను మోసం చేసింది, మాట ఇచ్చింది, మోసం చేసింది అని మాట్లాడుతా అంటే వాళ్ళే బేసిక్గా నీతుయే ద్రోహి అన్నది, నీతుయే లైఫ్ టైం టార్గెట్ అయిపోయారు మీరు అని చెప్పి ఇష్టం అన్నట్టు మాట్లాడింది. అట్లాంటప్పుడు నటరాజ్ మాస్టర్ నీతుకి అట్ట మాట్లాడుతావు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, షోలో గట్లా మాట్లాడతారా అని చెప్పాలి. కానీ అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నటరాజ్ మాస్టర్కి హ్యాపీ అనిపిస్తుంది. ఆహా మిస్సెస్ ఓపెన్ అయింది, ఎంత బాగా మాట్లాడుతుందో, ఎంత బాగా తిడుతుందో అవతల అన్న ఫీలింగ్ ఉంటుంది. అది కాదు కదా, అది మేనర్స్ కాదు, అది కరెక్ట్ కాదు. మన వయసుకి మనకు అందరూ ఇస్తున్న రెస్పెక్ట్గా మనం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడద్దు, నోరు జారద్దు, అవతలని కించపరిచినట్టు మాట్లాడద్దు, అవతలని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడద్దు అనేది ఆయనకి ఉండదు. ఎందుకంటే ఆయన కూడా అట్నే మాట్లాడతాడు కాబట్టి. ఆయన కూడా అవతలని కించపరుస్తూ మాట్లాడతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, అరుస్తాడు, కొడతాడు, ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. సో అవన్నీ చేస్తున్నప్పుడు ఇవి తప్పెట్లు అనిపిస్తాయి ఆయన చెప్పాడు. సో ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, మోసం చేసిరు, దగా చేసారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మా మీద టార్గెట్ చేసిరు, ప్లాన్ చేసిరు, స్కెచ్ చేసిరు, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా హాల్యూసినేషన్లో బతుకుతారు. సో ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ ఇదంతా జరుగుతుంటే సిచ్యువేషన్లో నువ్వు ఆమెను పిలిచి మాట్లాడినట్టు, ఆమెను ఎందుకు పిలిచి మాట్లాడతారు? తప్పేవరిది? అసలు ఆమె మాట ఇయ్యనప్పుడు ఆమె తప్పెట్లయితుంది? మీరు అడిగిర్రు మా దాంట్లో పోయొద్దు అని, నేను మీ దాంట్లో పోయాను, నువ్వు మా దాంట్లో పోయొద్దు మీరు అడిగిర్రు. గేమ్లో గెలవాలన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరిని ఓడించుకుంటూ పోతారు. స్లిప్ అయి పడింది అని చెప్పి ఎట్లా కవర్ చేసినావు నువ్వు అంటే, స్లిప్ అయ్యే వచ్చిన నేను అటు సైడ్ వచ్చేసినా కాబట్టి అటు సైడ్ వచ్చేసినా అని అంటుంది. అంటే అంత దూరం ట్రావెల్ చేస్తున్నప్పుడు దిగి వెళ్ళిపోవచ్చు, కావాలని పోయొద్దు అని అనుకుంటే. పోస్తాం బై, గేమ్ ఇది అంటే ఆ గేమ్ అదే గేమ్ అని అంటారు వాళ్ళు. సరే ఇక్కడ బాను అందుకున్నాడు, అప్పటిదప్పుడు కలిసిపోతే బాగుండని ఇందాక అంటున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా పాయింట్. అప్పటిదప్పుడు కలిసిపోతే బాగుండు అని మీరు చెప్పే పాయింట్ వినడానికే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ని 5 ఏళ్ల పాటు కలవలేదు, 5 ఏళ్ళు పట్టింది మీరు కలిసిపోవడానికి అని అనగానే నటమాస క్లాప్స్ కూడా అంటే అంజలి పవనాల గురించి ఏమో కదా డిస్కషన్. అనగానే మొన్న జరిగిన సిచ్యువేషన్లో కంట్రోల్ చేయాల్సింది నీతు మేడంని మీరు కంట్రోల్ చేయాలి. ఒక్క మాట కూడా మీరు అనలేదు, జాను ఒక్క మాట కూడా వదలలేదు, ఒక పొల్లు కూడా పోలేదు తన దగ్గర నుంచి. మీరు ఇంత పెద్దవారు, మేము ఇంత చిన్నవాళ్ళం, ఒక్క మాట కూడా తను వదలలేదు, పొల్లు కూడా పోలేదు. జాను నీతు గారి దగ్గర నుంచి మీ మాటలు వదిలిండ్రు, ఆమెను మీరు కంట్రోల్ చేయాలి, నేను ఎందుకు కంట్రోల్ చేయాలని చెప్పిండు. చెప్పగా నీతు ఉండి, ఎందుకంటే మోసపోయింది నేను కాబట్టి ఒక్క మాట మాట్లాడలేదు, నేను మోసపోయినా కాబట్టి నేను మాట్లాడినా, మోసపోలేదు ఎందుకంటే మోసపోయింది నేను కదా. ఏం మోసం? సరే బాగుండి, మోసపోవడమా? అసలు అంత పెద్ద మాటలు మాటలు మాట్లాడొద్దు అక్క. ఈడ మోసం ఏంటంటే నీతు 100% ఇది 100%. అక్కడ కెమెరాల దగ్గర ఏం దాగవు కదా. ఇప్పుడు ఏం చేస్తారో జడ్జెస్ కవర్ చేయడానికి నువ్వు తలూపినావు అని చెప్పి వీడియో చూపిస్తారేమో. బాను లైఫ్ టైం టార్గెట్ అని మీరు ఒక మాట్లాడినరు, ద్రోహి అని అన్నారు, లైఫ్ టైం టార్గెట్ అన్నారు, వాట్స్ వదిలేసింది మీరు అని అంటే, అనిపించింది చెప్పాను, మనసులో పెట్టుకోలేదు కదా అంటుంది. అనిపిస్తే చెప్పేస్తారు, మీకు నచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు అవతల తిడతారా? అది కరెక్టా? ఇది రియాలిటీ షో, నేను దాచుకోలేదు అంటది. రియాలిటీ షో అయితే కొంచెం కామన్ సెన్స్, కొంచెం మేనర్స్, కొంచెం పద్ధతి, అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడద్దు అనేది ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరైనా కించపరిచి మాట్లాడితే మీకు బాధ అవుతుంది కదా. మా నుండి తప్పు మీరు చేసి మా మీద చెప్తున్నారు మీరు అని అంటాడు. అంటే జాను ఉండి మీ వైఫ్ని నమ్మొద్దు అని ఒక భార్య గురించి భర్త దగ్గర చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది. అదే జానుని నమ్మొద్దు అన్నట్టుగా, అంటే నమ్మొద్దు అనే పదం రాలేదులే, నేను విన్నంత వరకు నమ్మొద్దు అనే పదం రాలేదులే, కానీ ఇంచుమించు అట్లాంటిది. అంటే జాను గురించి నెగిటివ్గా బాను దగ్గర చెప్తుంటే, అక్క వద్దక్క వదిలే, మా ఇద్దరి మధ్యలో పెట్టేటట్టున్నావు నువ్వు అని వెళ్ళిపోయాడు. అది జాను గురించి నెగిటివ్గా
దాని గురించి నెగిటివ్గానే మాట్లాడతారు వీళ్ళు. బేసిక్గా వీళ్ళు ముందు నుంచి దాని మీద నెగిటివిటీ పెట్టుకున్నారు, కంటిన్యూగా నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. స్టార్టింగ్ డే ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ఈ జాను మీదనే పడి ఏడుస్తున్నారు. సరే, ఈ నీతు గారు అంటారు నేను మాటలు నమ్మొద్దు అనలేదు, నా మాట విను అని అన్న. అంటే బాను ఉండి జాను మాటలు నమ్మొద్దు అని అన్నారు మీరు అని చెప్పి అంటాడు. అయితే జాను ఉండి అసలు నేను అక్కడ మీరు ద్రోహి అన్నప్పుడు నేను కూడా నువ్వు ద్రోహి అని అనొచ్చు, టార్గెట్ చేస్తా నేను లైఫ్ టైం టార్గెట్ అంటే నేను కూడా టార్గెట్ చేస్తాను, ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు, మీకు ఆపోజిట్గా మాట్లాడచ్చు. కానీ నేను అనలేదు, ఎందుకంటే నాకు మేనస్ ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడలేదు, మీరు మాటలు జారినా కానీ అని అంటారు. అనగానే అమ్మ బాబోయ్ అంటాడు నటరాజ్ మాస్టర్. అమ్మ బాబోయ్ అంటే నీతి ఉండి ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేసావు కాబట్టి. ఏం మోసం బాను, నువ్వు ఈమెను డిజర్వ్ చేయవని నాతో అన్నారు, నువ్వు ఈమెను డిజర్వ్ చేయవు, నువ్వు ఈయనని డిజర్వ్ చేయవు, ఇట్లాంటి మాటలు మాటలొద్దు, మాటలొద్దు, ఇష్టమైన మాటలొద్దు అంటే నీతోండి ఇది రియాలిటీ షో, నేను చెప్పాలి అనుకుని చెప్పాను, రియాలిటీ చెప్పాను అన్నట్టు చెప్తుంది. రియాలిటీ షో అయితే ఇష్టమైనట్టుగా మాట్లాడడానికి లేదు. రియాలిటీ షో అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడలేం కదా. మీకు కాదు, జడ్జెస్కి లేదు బుద్ధి, జడ్జెస్కి లేక మిమ్మల్ని వెనకేసుకుంటూ వస్తున్నారు అంతే. నటరాజ్ మాస్టర్, మీకు మాకు ఏమైనా శత్రుత్వం ఉందా? ఇదివరకు మీరు నాకు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, మీరు నాకు తెలుసా అంటే తెలియదు కదా, తెలియదు కదా, మరి అన్నది ఎవరు అంటే నటరాజ్ మాస్టర్ గట్టిగా మాట్లాడకు అని చెప్పి అక్కడ గట్టిగా మాట్లాడకు, అరవకు రేజ్ చేయకు, వాయిస్ రేజ్ చేయకంటే చేస్తాం, ఎంత రేజ్ చేస్తే అంత రేజ్ చేస్తాం, మేము కూడా రేజ్ చేస్తాం. అది తగ్గేదే లేదంటారు. తగ్గేదే లేదు నా దగ్గర చెప్పొద్దు, తగ్గేదే లేదు నా దగ్గర చెప్పొద్దు. నేను రేజ్ చేస్తే అర్థమవుతుందా అంటాడు. ఇక స్టార్ట్ అయింది ఇక మొత్తం ఫైర్. బాను, మేము ఎంత సక్రమంగా ఉంటున్నామో మాకు తెలుసు, మూసుకొని కూర్చో అనే మాటలు మాట్లాడింది ఎవరు? మీరు కంట్రోల్ చేసుకోవాలి, మమ్మల్ని కాదు కంట్రోల్ చేయాల్సింది. కంట్రోల్ చేసుకుంటే ఇంత దాకా వచ్చేదే కాదని చెప్పి బాగానే చెప్తారు. కరెక్టే కదా సార్? నీతోండి ఇంత పెద్ద నోరేసుకొని మాట్లాడతాను, ఇంత పెద్ద నోరేసుకొని మాట్లాడు జానమీనే మొత్తం. మళ్ళీ ఇంత పెద్ద నోరేసుకొని మాట్లాడతా అంటే, ఇంత పెద్ద కళ్ళు వేసుకొని మాట్లాడతా అంటే ప్రతిసారి జాను ఉండి నటరాజ్ మాస్టర్ ఎందుకు ఆమె నమ్మామని తిట్టాను, నీతుని తిట్టాను నేను, ఎందుకు నమ్మావు నువ్వు, ఎందుకు ఆమె నమ్మావని తిట్టాను. ఇక్కడ తిట్టాల్సింది ఎందుకు నమ్మావని కాదు, అసలు ఎవరిని నమ్మాల్సిందే ఉంది, గేమ్ ఆడుకోవాలి అని చెప్పాలి. అండ్ ఇంకోటి నువ్వు తిట్టొద్దు అని చెప్పాలి, నువ్వు తిట్టిన దానికి చెప్పడు. ఇప్పుడు నీతు గారు జానుని అన్నందుకు చెప్పడు నటరాజ్ మాస్టర్, నువ్వు ఆమెను ఎందుకు నమ్మినావు, ఆమె అసోంటిదే అని చెప్తాడు. అదే ఆజ్యం పోయడం, అగ్గికి ఆజ్యం పోయడం, ఫ్యూయలే, గ్యాస్ లైటింగే. నీతు ఉండి నేను ఆసియాని అడిగిన, జానుని అడిగిన, అంటే ఎట్లాంటిదంటే మాట ఇవ్వదు. ఎందుకు మాట ఇస్తుంది ఆమె? మాట ఇవ్వదు. మాట ఎందుకు ఇస్తుంది? మాట ఇవ్వలేనంటుంది. మాట ఎందుకు ఇస్తుంది ఆమెకి గేమ్ ప్లానే అది కదా, స్ట్రాటజీ అది కదా. ఆమె గేమ్ ఆడింది, ఆమె గేమ్ ఆమె ఆడుకుంది, నువ్వు ఆమె గేమ్ ఆమెను ఆడొద్దు అని చెప్పి నేను చెప్పినట్టు వినాలని నువ్వు చెప్తే ఆమె ఎందుకు ఇంటది? ఆమె ఎందుకు మాట ఇస్తుంది? మాట ఇవ్వదు. ఎందుకు మాట ఇస్తుంది అంటే మాట ఇవ్వదు. ఆమె మాట ఇస్తే చేయాల్సి వస్తుంది కాబట్టి మాట ఇవ్వలేదు. మాట ఇవ్వలేదు అనేది క్లారిటీ ఉంది, ఆమె ఏం చెప్పలేదు అనేది క్లారిటీ ఉంది, కానీ మోసం చేసింది అంటది. మాట ఇవ్వంది మోసం ఎడికలు అవుతుంది, మాట ఇస్తే మోసం అవుతుంది అని చెప్పి మాట ఇవ్వలేదు ఆమె. సరే, ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, ఎంత బాధ అయిందో తెలుసా? బాను మాట ఇచ్చిందా అంటే నీకు తెలుసా అని నటరాజ్ మాస్టర్ అంటాడు. ఆమె చెప్తుంది కదా, నీతు గారే చెప్తారు కదా మాట ఇవ్వలేదని. నీతుండి స్లిప్ అయ్యింది అని ఎందుకన్నావు, కవర్ ఎందుకు చేసినట్టు కవర్ చేయడం అని అనకుర్రి, స్లిప్ అయ్యే వచ్చినా అని చెప్పి జాను అంటుంది. స్లిప్ అయ్యి ఎట్లా వస్తారు ఇంత దూరం రావడానికి? అయినా మీరే కదా ఒక్క మగ్గు పోయిన పింక్ టార్గెట్ రివెంజ్ పోయండి అని అన్నారు, మీరు అటు పోస్తుంటే నేను ఇటు పోసినా అని జాను అంటుంది. జాను మాట్లాడలేదు, గేమ్ చేసినావు, నువ్వు పోసినావు అది అని చెప్పి అంటే పోస్తాం, గేమ్ అన్నప్పుడు పోస్తాం బరాబర్ పోస్తాం అని ఇల్లు. నేను మాట ఇస్తే మాట మీద ఉంటుంది, మాట ఇవ్వలేదు కాబట్టి నేను చేసేసిన అని చెప్తాను. ఇదే క్లారిటీ. ఇక మళ్ళా చెప్పినా కానీ ఇంతే. పోయినని చెప్పిందా జాను, పోయినని చెప్పిందా అని బాగా అంటాడు. చెప్పలేదు. ఎందుకు చెప్తుంది ఆడియన్స్కి మీరేంటో చెప్పేస్తున్నా, మొత్తం మీకు చెప్పదు. ఎందుకు చెప్తుంది? గేమ్ ప్లానే అది కదా అని చెప్పి నీతో అన్నది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఆడియన్స్కి మీరేంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నా, నా దగ్గర ఫిల్టర్ ఉండదు. ఆడియన్స్ నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. ఆడియన్స్ మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. ఫిల్టర్ ఉండదు నాలో, నటించడం రాదు నాకు. సిచ్యువేషన్ ఇది, మ్యాటర్ ఇది, గేమ్ ఇది, చూసారు కదా, మీకు అర్థమైంది కదా. మొత్తం వీళ్ళ గురించి బయట పెట్టేసిన అంటాడు. ఏమనంటే ఆడియన్స్ అంటారంటే ఆడియన్స్ చూసారా మీ మీద విలువ లేదు, ఆడియన్స్ మీరంటే విలువ లేదు అట్లా. వెర్రే అక్కడ నీతు ఎస్టర్డే తెలిసింది కదా, మోసం చేస్తే ఏమవుతాం, మోసం అయిపోయిందిగా అని చెప్తుంది. బానుండి మాటలు దొరలడం, జనాల్ని చీటర్ అనడం, లైఫ్ టైం టార్గెట్ అనడం, అవన్నీ మాట్లాడతారు. మాటలు దొరకడం ఇదే పని అన్నట్టు ఇక అవుతూ ఉంటుంది. నటరాజ్ మాస్టర్ మేము చెప్పుకుంటాం, అన్నీ క్లియర్ చేసుకుంటాం, అర్థమవుతుంది, ఏమేమి క్లియర్ చేసుకుంటే మాటలు ఎందుకు దొరలేగా అని చెప్పి అంటాడు. నీతోండి మా ఆయన పక్కా ఆపుతాడు నన్ను, మా ఆయన పక్క నన్ను ఆపుతాడు. బాను ఆపితే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అంటాడు.
నీతో ఉండి జానుకి భయపడతాడు, మా ఆయన భయపడాడు. నువ్వు మీ ఆవిడకి చెప్పుకోలేకపోతున్నావు, నువ్వు మీ ఆవిడకి చెప్పుకోలేకపోతున్నావు. అసలు జాను దగ్గర ఏం మిస్టేక్ ఉందని చెప్పాలి, జాను ఏం మిస్టేక్ చేసిందని చెప్పాలి, అసలు ఎందుకు చెప్పాలి? మిస్టేక్ చేస్తుంది మీరు, వాళ్ళకి చెప్పుకోలేదని. భర్త మాట వింటలేదు, భార్యకు భయపడతాడు, చేతగానోడు, ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడతారు? సరే వదులుతా మాటలు వదలకండి అని బాను అంటూ ఉంటాడు. వదులుతా అంటాను, వదులుతూనే ఉన్నావు, వదులు అని చెప్పి బాను అంటాడు. నువ్వు మీరు ఇంకొకరికి చెప్పడం, మళ్ళీ వీళ్ళు మాటలు వదులుతారు, వీళ్ళు ఇంకొకరికి చెప్పడం మరి అంటాడు. నీతో ఉండి ఆపమను ఆపుతా అని చెప్పి అంటది. వీళ్ళిద్దరు ఇట్లా కంటిన్యూ అయ్యారు జరిసేపు. ఆ తర్వాత సోనియా సిద్ధు వచ్చారు, కళ్యాణ్ వాళ్ళని వసంత్కి స్టిక్కర్ వేసి వెళ్ళిపోతా అన్నప్పుడు నువ్వు ఆపి చెప్పాలి అంటే నేను చెప్పలేదని ఎందుకంటే నేను చెప్పినా అంట. నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉండే ఆ టైంకి, అదే సర్టన్ పాయింట్ టైంకి నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉండే, నాకు కూడా వెళ్ళిపోవాలని ఉండే, అందుకే నేను చెప్పలేదు. ఆ తర్వాత నేను క్లారిటీ ఇచ్చినంటే తర్వాత క్లారిటీ ఇచ్చిన కానీ అదే పాయింట్ ఆఫ్ టైంలో చెప్తే బాగుండనట్టు అంటది. నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళు కూడా వెళ్ళిపోతా అన్నప్పుడు ఇద్దరు ఒకటే పాయింట్లో ఉన్నారు. ఇలా చూడురి, కావాలని వెనకేసుకొని వచ్చినట్టు కదా నటరాజ్ మాస్టర్ నీతోని. నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోతా అన్నప్పుడు ఆమె కూడా సేమ్ ఫీల్ తోటి నేను కూడా వెళ్ళిపోతా అన్నది అట్లా ఉండాలి, ఏదైనా ఒకటి ఉండాలి క్లారిటీగా, ఎందుకంటే ఆమె సైలెంట్గా ఉన్నట్టు ఉందట. అట్టెట్ట పోయి ఇప్పుడు వాళ్ళు చేస్తే రైట్, వీళ్ళు చేస్తే రాంగ్ అని ఎట్టంటావు? ఇప్పుడు ఆయన ఆపుతుందంట, నటరాజ్ మాస్టర్ నీతో ఆపుతుందంట. ఆయన అంత అగ్రెసివ్ అవుతుంటే ఎడికెళ్ళి సరే వీళ్ళు వాళ్ళని అనలేరు, షో ఓనర్స్ వాళ్ళే కావచ్చు, అందుకని చెప్పి వీళ్ళకి వాళ్ళ ఓనర్స్ అని తెలిసేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. జాను వచ్చిన నటరాజ్ మాస్టర్ నీతు మళ్ళీ స్టార్టర్ అప్ ఏంటో అనుకున్నా. నటరాజ్ మాస్టర్కి నటరాజ్ మాస్టర్కి వేసేసి మీరు ఆపట్లేదు, ఆమెను ఆపాలి, స్టిక్కర్ టేప్ వేసి నీతు గారు అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపాలి. యాక్టివిటీలో ద్రోహి అన్నారంటే, ద్రోహి అన్నప్పుడు ఆయన లేడు, మూసుకొని కూర్చో అన్నప్పుడు ఆయన లేడు, లైఫ్ టార్గెట్ అన్నప్పుడు ఆయన లేడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన అక్కడ లేడు. ద్రోహి అనేది అక్కడ కాదు, ఇక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడే ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారని నీతు గారు అంటారు. అక్కడే ఉన్నారు అంటే ఇంట్లో అరుస్తూనే ఉంది. అరే మీరు యాక్టివిటీలోనే ద్రోహి అన్నారు, ఉన్నప్పుడు ఆయన విన్నాడు అని అంటే ఆయనకు సంబరం అయ్యింది అప్పుడు, హ్యాపీ. ఇంకా తిట్టు వీలైతే 2 కొట్టు అన్నట్టుకుంటాడు ఆయన. నీతు మాస్టర్ లేడు, మాస్టర్ పడేసి వెళ్ళిపోయాడు, మీకు తెలుస్తలేదు, మీరు కావాలని చేసిన వాళ్ళు అందుకే ఇట్లుంటారు అని చెప్పంటే బాగా నుండి మాటలు కవర్ చేయక అంటుంది. నీతు కవర్ చేయకంటే ఏం మాట్లాడుతున్నా అక్క, కవర్ చేయకు మగ్గుతో పోసేటప్పుడు ఆయన ఉన్నాడు కదా, ద్రోహి అన్నప్పుడు ఆయన ఉన్నాడంటే లేడు, అక్కడ లేడు, అరవకు ఇదే పని. అరవకండి, పెళ్ళాంకి భయపడతాడు, అన్ని మాటలు వదలకండి. ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలో తెలుసు, నువ్వు ఊరుకో, ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళాలో తెలుసు నటరాజ్ మాస్టర్ అంటాడు. నీతు జాను మీదకి ఇట్లా వచ్చి అని బెదిరిస్తాంటే బాను అట్లా వచ్చింది. బాను రాగానే నటరాజ్ మాస్టర్ వచ్చి నా భార్య మీదకి ఎట్లా అని ఆయన వచ్చిండు. ఆమె ఎక్కడికి వచ్చింది అని చెప్పి ఇట్లా ఒక సినిమాటిక్ సిచ్యువేషన్ జగ్ అని జరిగింది. అసలు అంత టూ మచ్ రూడు, అంత పొగరుతోటి అవతలను బెదిరించడం ఏందో, షో మేకర్స్ ఏందో, లవ్ గురు ఏం చేస్తాడు పన్నడు కావచ్చు. నటరాజ్ మాస్టర్ దమ్ముంది అది అని అంటాడు, నేను చెప్తా నా భార్యకి చెప్పడానికి నాకు దమ్ముంది, వీఆర్ సక్సెస్ ఏదో కొడతా ఉన్నారు. ఇక చేత కాదు అనగా ఎవరికి చేత కాదు, ఏం మాట్లాడుతున్నారు, చేత కానీ ఎట్లా అంటారని చెప్పి జాను లేచింది. నీతో ఉండి మళ్ళీ మీదికి పోయింది, జాను మీదికి పోయింది. బాను ఉండి వదిలేసి అని చెప్పి అన్నాడు. ఇక ఎవరికి చేత కాదు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అదే డిస్కషన్ వచ్చింది. నీతో నోరు మూయి అంటుంది, చేత కాదంటది. ఇక అందరూ ఆపిరు, అక్కడ వాళ్ళు అక్కడికి, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి ఆపేసారు, కూర్చొని పెట్టారు. జానుకి ఫ్రస్ట్రేషన్ అవుతుంది, ఎందుకంటే ఆమె మాటలు ఇస్తుంది, నోరు మూయి అంటది, చేత కాదంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు అరవక్ పెద్ద కళ్ళు వేసుకొని అరుస్తుంది అన్నట్టుగా ఏ మాటలు. జాను చేత కాదని ఎట్లా అంటావు, నువ్వు చూసినావా అంటే ఇదే ఇంకా కాదు, చేత కాదని ఎట్లా అంటావు, నువ్వు చూసినావా అని అన్నందుకు నువ్వు అని ఎట్లా మాట్లాడతావు, పెద్దోళ్ళ మీదకి రెస్పెక్ట్ లేదు, అసలు ఆ రెస్పెక్టే రాదని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటాడు. ఈమెకు రెస్పెక్ట్ ముందు నుంచే లేదంటాడు. నువ్వు అంటే భూత అండ్ ఇంకోటి, నువ్వు చూసావా అని అడిగింది, నువ్వు చేత కాదు నోరు ముయ్యి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నువ్వు చూసినావా అని అన్న మాటకి నువ్వు అని ఎట్లా అంటావుట. నువ్వు మాట్లాడేది నువ్వు అంటావు, ద్రోహి అంటావు, వస్తే అంటావు, ఎన్ని మాటలు అంటారు మీరు. అంటే మీరు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ కాదు, ఓన్లీ టేక్ రెస్పెక్టే, గివ్ ఉండదు. నువ్వు రాజా ఆసియా వాళ్ళు వచ్చి కళ్యాణ్ వసంతి అన్నారు. 5th వీక్లో ఒకటి డిసప్పాయింటెడ్ అయింది సంధ్య టైంలో, అప్పుడు వసంతికి చెప్పలేదు అన్నట్టుగా ఏదో మాట్లాడతాడు, ఏదో సోది రీజన్ చెప్తాడు, ఏదో ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పాడు. కళ్యాణ్ ఉండి చెప్తా, నేను కూడా చెప్తా అంటే వసంతి ఉండి నేను చెప్పలేదని నువ్వు ఎందుకు అనుకుంటావు అంటే, నువ్వు రాజు అంటాడు ఆసియాని నేను డామినేట్ చేస్తున్నాను మీరు అందరూ అంటారు కదా, పర్సనల్గా మేమే మాట్లాడుకుంటాం మీకు తెలియదు కదా, అంటే మీరు పర్సనల్గా మాట్లాడుకుంటే మాకు తెలియదు అంటాడు. చాలే చెప్తా అని అంటారు. మహేష్ అండ్ సాండ్రా కళ్యాణ్ వసంతి వాళ్ళనే వీళ్ళు పెద్ద రీజనింగ్ ఇచ్చినట్టు ఏదో చెప్పారు, సైలెంట్గా ఉంటుంది తను, అసలు మాట్లాడదు. ఫస్ట్లోనే ఇక మహేష్ ఉండి ఫస్ట్ గేమ్లోనే పోయారు కాబట్టి డిప్రెస్ అయ్యారు. అంటే ఎవరు డిప్రెస్ అయ్యారు, మీరు 30 పాయింట్లు తీసుకున్నప్పుడు హగ్గి అంటే నేను ఏమన్నా ఏమనలేదు, నేను
లైట్ తీసుకున్నా. ఎక్కడ డిప్రెస్ అయ్యారంటే ఏదో చెప్పిండ్రు. మొత్తానికైతే మాట్లాడకు, సైలెంట్గా ఉండు, నువ్వేం మాట్లాడకని కళ్యాణ్ వసంతిని ఆపేసిండు. ఏ డిస్కషన్ వద్దు, ఓకే రైట్ అని చెప్పి అయిపోద్ది అంటారు. అభిమానికి ఆమె రోజులు కూడా వసంతి వాళ్ళని అంటే సరే ఓకే ఓకే రైట్ అంటారు, అయిపోయింది. అండ్ ఇక్కడనే చెప్తాడు, నాకు నొప్పి వస్తుంది, నాకు పెయిన్ ఉంటుంది, అప్పుడు పాప అవుతూ ఉంటుంది, దాని మీద కామెడీ చేస్తున్నారు, అయినా కానీ నేను ఊరుకుంటున్నా, కానీ అది కామెడీ చేసే టాపిక్ కాదు, నాకు పెయిన్ ఉంది అన్నట్టుగా చెప్పిండు. ఇక్కడ నాకు బాధ అనిపించింది. ఆ హెర్నియా పెయిన్ తోటి అతను ఆడుతున్న విధానం గ్రేట్ అని చెప్తా, గ్రేట్ ఎఫర్ట్స్, వెరీ నైస్. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి వాళ్ళు వచ్చారు, నూకరాజు ఆసియా వాళ్ళకి వేసారు. ఆసియా ఆగమ్మ అంటూ ఆసియాని మాట్లాడనివ్వు అని అంటే అనిపిస్తే మాట్లాడతా, లేదంటే మాట్లాడినా అని మళ్ళీ ఫన్ జనరేట్ చేసుకుంటారు వీళ్ళిద్దరు. ఆలోచన మీదే, ఆచరణ మీదే, వంకాయ పులుసు మీదే, మేము ఎవరిని లేపుకోవాలని వాళ్ళని లేపుకుంటామని ప్రేమ గురించి చెప్పిండు. చల్లవాడు అయిపోయింది. నెక్స్ట్ ఇక వసంతి ఆసియా వీళ్ళిద్దరు కలిసి ఫన్ జనరేట్ చేశారు, ఫ్రాంక్ చేశారు. వాళ్ళిద్దరు కొట్లాడుతున్నట్టుగా ఉంటే అక్కడ వాళ్ళిద్దరు కొట్లాడుతున్నట్టుంటే నూకరాజు కళ్యాణ్ని గొడవ పెట్టుకుంటారు, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారు అనగానే వచ్చి ఎందుకు ఇందులో ఏముందంటే మా ప్రక్రియ నీకు తెలుసా అని అంటుంది, ప్రక్రియ నీకు తెలుసా అని అంటుంది అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. జోక్ అని చెప్పి అంటారు. ప్రాంక్ అని నేను గట్టిగా ఇస్తాగన్నాను. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతో కూర్చుని జాను గురించి మాట్లాడుకుంటారు, విలన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది సంథింగ్ అట్లా అంటారు. అదే టైంలో సిద్ధు అక్కడ కూర్చున్నాక పాయింట్ మీరు పెట్టేది ఉండే అన్నట్టు ఒక పాయింట్ ఇస్తుంది అన్నట్టు. తను కూడా పవన్ అన్నది కదా భయపడతాడు అంజలికి అని. ఆ పాయింట్ అంటే ఆ పాయింట్ మిస్ అయినా అబ్బా ఈసారి పెట్టాలి అంటే ఆ పాయింట్ పెడితే మీకు సపోర్ట్ చేయడానికి జడ్జెస్ ఉంటారేమో, కానీ ఆ పాయింట్ కూడా తప్పే. అది వాళ్ళిద్దరు మాట్లాడుకున్న పాయింట్, వాళ్ళిద్దరు అన్న పాయింట్ కాదు. మీరు అంటున్నారు అవతల వాళ్ళని, వాళ్ళు అనలే. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కంపారిజన్లో ఉపమాలంకారాలు, ఉపమేయాలు, ఇందులో ఉపమానం కింద వాడేసారు అంతే. దాన్ని తీసుకొచ్చి బయట పెట్టి పెంట చేసింది రాధా గారు. అవునా కదా? మీరు మాట్లాడుకోరా? ఇప్పుడు విలన్ లెక్క చూస్తుంది అని చెప్పి మాట్లాడారు, మరి మీ తప్పు కాదా? విలన్ లెక్క చూసిందా? ఆమె సూపుని ఎక్కిరిచ్చి, ఆమె మూతిని ఎక్కిరిచ్చి, ఆమె మొహాన్ని ఎక్కిరిచ్చి, ఆమె జుట్టుని ఎక్కిరిచ్చి, ఇన్ని మాట్లాడతారు మీరు. ఏందో వీళ్ళకి. లాస్ట్ మహేష్ అంటే వాళ్ళు డేట్కి పోయారు. కొంతమంది డేట్ అప్పుడేమో బయట పట్టుకొని పోతారు, కొంతమందికి ఏమో బయట పట్టుకుపోరు, అదే గడ్డిలో వేస్తారు. ఇది నూకరాజు ఆసియా వాళ్ళని కానీ ఇప్పుడు మహేష్ అంటే వాళ్ళని గడ్డిలో వారేసినట్టు అదే గడ్డిలో కూర్చొని పెట్టారు. అదే మ్యాట్ లవ్ జోన్ ఉంటుంది, అక్కడ కూర్చొని పెట్టినాక ఒక టేబుల్, దాని మీద ఇంత ఫుడ్, అక్కడక్కడ ఏదో బడ్జెట్ లేదు, పేద బడ్జెట్, నిరుపేద బడ్జెట్ అన్నట్టే అక్కడక్కడ గ్యాస్ బ్యాలెన్స్ లవ్ సింబల్ ఉంటాయి కదా, అడొకటి పడేసి ఒక చిన్న టేబుల్ వేసారు, ఒక మైక్ ఇచ్చారు, ఒక వయలిన్ ఇచ్చారు. అక్కడ ఇద్దరు ఆర్టిస్టులు వచ్చారు లైవ్ మ్యూజిక్ కింద. శ్వేతా సోమసుందరన్ అని ఒక సింగర్, తెలుగామేనా? సోమసుందరన్ అంటే చెన్నై, తమిళ్, తెలుగు లేరా ఏమో తెలుగు. మురళీధర్ గారని ఒక వైలిన్, ఆయన చూడగానే ఫస్ట్ లుక్ చికెన్ బొంగని హాయ్ అంటే ఓ అమ్మ మన గుండెన్న వచ్చిండ్రో అనుకున్నా. మన మాస్క్ అన్న గుండు గీసుకుంటే సేమ్ అట్నే ఉంటాడు కదా బిగ్ బాస్లో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు. ఒరే అన్న చిన్నేంద్ర వైలిన్ పట్టుకోను అనుకున్నా, అరే హరీష్ అన్నో అనుకున్నా. అయితే కట్ చేస్తే మురళీధర్ అంటే ఆయన పేరు. వాళ్ళిద్దరు కలిసి పాట పాడారు. సౌండ్ బాగాలేకనో ఏదో అంత డిఫరెంట్గా అనిపించింది, అస్సలు బాగా అనిపించలేదు. లైవ్ మ్యూజిక్ విత్ ఫుడ్ అని చెప్పి ఏదో పెట్టారు. ఏదో ఇక నిరుపేద కళాకారులకి నిరుపేద డేట్ అన్నట్టుగా అనిపించింది. ఒకళ్ళు వైలిన్ వాయిస్తుంటే ఒకళ్ళు పాట పాడుతుంటే ఇడికిళ్ళేమో రొమాన్స్ చేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, హగ్గులు చేసుకుంటారు, సల్సా డ్యాన్సులు ఎత్తారు. నాకు అనిపించింది అక్కడ మా గుండన్న ఉన్నాడు కదా, అదే మన మురళీధర్ గారు, ఆయన అనుకుంటారు ఏంట్రా మాకు ఈ కర్మ, వీడికి తీసుకొచ్చి ఇలా రొమాన్స్ చూపిస్తారు రైట్రా. ఆయన ఎక్స్ప్రెషన్ అట్టే ఉంది చూస్తే. అది ఆ తర్వాత మహేష్ ఫాదర్ది ఒక బయట చూపించారు, వీడియో బయట. చాలా చాలా సింపుల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఒక క్లారిటీ అయితే తెలిసిపోతుంది మహేష్ది. అందుకే ఊకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అంటూ ఉంటాడు కదా. సో ఆయన చెప్పింది ఏంటంటే 10 మందిలో ఒకరిలా కాకుండా 10 మందికి ఒకరిలా ఉండి ఆదర్శంగా ఉండాలి అని చెప్పారు. ఈ షో ద్వారా ఆదర్శవంతమైన కపుల్స్గా మనం ఎవరిని ప్రొనౌన్స్ చేయలేం. ఇది ఎక్కడ కూడా మనకు ఆదర్శాలు బిదర్శాలు కనబడాయి. ఒకరి బాధలు, ఒకరి ఏడుపులు, ఒకరు పక్క వాళ్ళ మీద ఏడుపులు, అంత దిక్కుమాల కథ ఉంది. ఈ స్టార్టింగ్లో కొంచెం ఆ కపుల్స్కి సంబంధించినవన్నీ కూడా గమ్మత్ అనిపించినాయి. ఆ తర్వాత ఈ ఛాలెంజెస్, ఈ ఫౌల్స్, ఈ తోడకూర రూల్స్ ఇష్టం ఉన్నట్టుగా మార్చేయడం, నోటికి వచ్చినట్టుగా ఆడిపియడం, ఇవన్నీ కూడా చండాలంగా అనిపించినాయి. సో ఓకే, నెక్స్ట్ సాండ్రా అంటుంది రోలర్ కోస్టర్ రైడ్ చూసినాం ఈ జర్నీలో మేము. నిజంగా రోలర్ కోస్టర్ రైడ్, కానీ ఇప్పుడు మాత్రం చాలా సాటిస్ఫైడ్గా ఉంది. ఎందుకంటే ఓడిపోయి గెలిచినప్పుడు అట్నే ఉంటుంది. సోనియా దోలు కూడా ఒక 5 వారాలు చక్కగా ఆడక 6వ వారం మంచిగా ఆడి గోల్డెన్ కప్లో అయితే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వచ్చింది కదా. కింద పడిపోతూ పైకి లేవడం అనేది ఒక అచీవ్మెంట్ లెక్క ఉంటుంది. ఇది మహేష్ సాండ్రా వాళ్ళు మొత్తం సీజన్ అంతా కూడా మొత్తం అదే పాతాళంలో నుండి సడన్గా రైజ్ అయినట్టుగా అనిపించింది. ఇది ఒక స్క్రిప్టెడ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళైతే కష్టపడి ఆడిర్లే, కానీ మేకర్స్ అంటే షోని డిజైన్ చేసిన వాళ్ళు మాత్రం ఇట్లా కింద మీద డిజైన్ చేసినట్టుగా అనిపించింది. ఇది ఇవాళ ఎపిసోడ్. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటా. చెక్ టాటా బై బై, నమస్తే, శుభ ఖైర్.